2001వ సంవత్సరం సంక్రాంతి సమయం తెలుగు సినిమా చరిత్రలోనే అతిపెద్ద పోటీకి వేదికైంది. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన భారీ గ్రాఫికల్ వండర్ మృగరాజు సినిమా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో హాలీవుడ్ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేశారని అప్పట్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. మరోవైపు విక్టరీ వెంకటేష్ నటించిన సోషియో ఫాంటసీ చిత్రం దేవీపుత్రుడు కూడా అదే సమయంలో బరిలో నిలిచింది. కోడి రామకృష్ణ గారి గ్రాఫిక్స్ మ్యాజిక్, ఎస్.ఎస్. రాజు గారి భారీ నిర్మాణంతో అది రూపొందింది. వీటి మధ్యలో బి. గోపాల్ దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన పక్కా మాస్ సినిమా నరసింహ నాయుడు నిలిచింది. విడుదల కాకముందు ఇండస్ట్రీలో మరియు మీడియాలో మృగరాజుపైనే భారీ అంచనాలు ఉన్నాయి. నరసింహ నాయుడు ఒక రొటీన్ ఫ్యాక్షన్ సినిమా అని కొందరు భావించారు. కానీ జనవరి 11వ తేదీన సినిమా విడుదల అయ్యాక సీన్ మొత్తం తలకిందులైంది. భారీ అంచనాలతో వచ్చిన మిగతా 2 సినిమాలు నిరాశపరచగా, నరసింహ నాయుడు మాత్రం థియేటర్లలో పూనకాలు తెప్పించింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చి ఇండస్ట్రీ హిట్గా నిలిచిన ఏకైక చిత్రంగా సరికొత్త రికార్డు సృష్టించింది. ఇది చాలా తక్కువ మందికి తెలిసిన విషయం. సమరసింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బి. గోపాల్ మరియు బాలకృష్ణ కాంబినేషన్ అనగానే అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అయితే నరసింహ నాయుడు కథను ఖరారు చేయడానికి ముందు బాలకృష్ణ గారు ఒక పోలీస్ స్టోరీని ప్రారంభించారు. ఆ సినిమా పేరు అయోధ్య రామయ్య. ప్రముఖ రచయిత మరియు నటుడు పోసాని కృష్ణమురళి గారు ఈ కథను అందించారు. బాలయ్య బాబు పోలీస్ ఆఫీసర్గా, పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా షూటింగ్ కూడా కొంతవరకు జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత శ్రీహరి గారు అదే టైటిల్తో సినిమా చేశారు, కానీ ఆ కథ వేరు. ఈ సినిమా ఆగిపోయిన తర్వాతే పరుచూరి బ్రదర్స్ మరియు చిన్ని కృష్ణ కలయికలో నరసింహ నాయుడు కథ రూపుదిద్దుకుంది. ఈ సినిమా కథ వెనుక ఒక పురాణ లింక్ ఉంది. రచయిత చిన్ని కృష్ణ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ప్రకారం ఈ కథకు అసలైన స్ఫూర్తి మహాభారతం. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు తమ నిజ స్వరూపాన్ని దాచుకుని వేరే వేషధారణలో బతుకుతారు. ముఖ్యంగా అర్జునుడు బృహన్నలగా మారి నాట్యం నేర్పిస్తూ ఉంటాడు. సరిగ్గా ఇదే పాయింట్ని ఆధారంగా తీసుకుని ఒక పవర్ఫుల్ ఫ్యాక్షన్ లీడర్ తన గతాన్ని దాచుకుని ఒక శాంతమూర్తి అయిన డాన్స్ మాస్టర్గా బతకడం అనే కాన్సెప్ట్ని డెవలప్ చేశారు. సింహం నిద్రపోతుంది, చనిపోలేదు అనే ప్రసిద్ధ డైలాగ్ ఈ అజ్ఞాతవాసం కాన్సెప్ట్ నుంచే పుట్టింది. క్లాసికల్ డాన్స్ మరియు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ రెండింటినీ కలపడం అనేది అప్పట్లో ఒక పెద్ద సాహసమనే చెప్పాలి. ఇప్పుడు బుల్లితెరపై మరియు బిగ్ బాస్ ద్వారా ఎంతో ప్రసిద్ధి చెందిన నటుడు మానస్ నాగులపల్లి మీకు గుర్తు ఉండే ఉంటాడు. ఆయన ఈ సినిమాలో బాలనటుడిగా చేశారు. సినిమా చివర్లో వచ్చే అత్యంత ఎమోషనల్ సీన్స్లో బాలకృష్ణ గారి కొడుకుగా నటించింది మన మానసే. ఆ చిన్న వయసులోనే అద్భుతమైన నటన కనబరిచినందుకుగాను మానస్కు ఉత్తమ బాలనటుడిగా రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు కూడా వచ్చింది. ఒక చిన్న పిల్లాడు అంత పెద్ద సినిమాలో అంత ఎమోషనల్ క్లైమాక్స్లో నటించి మెప్పించడం విశేషం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న దేవి 70mm థియేటర్కు బాలయ్య బాబు సినిమాలకు విడదీయరాని బంధం ఉంది. నరసింహ నాయుడు ఈ థియేటర్లో సృష్టించిన రికార్డులు సామాన్యమైనవి కావు. ఈ సినిమా అక్కడ ఏకంగా 175 రోజులు అంటే సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడింది. వరుసగా 53 రోజుల పాటు థియేటర్ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడిచింది. ఆ రోజుల్లోనే కేవలం ఒక్క థియేటర్ నుంచే 55,50,000 రూపాయల గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రికార్డు సృష్టించింది. అప్పట్లో టికెట్ రేట్లు చాలా తక్కువ అనే విషయం మనం గుర్తుంచుకుంటే ఇది ఎంతటి ఘనత అనేది అర్థమవుతుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు. ఈ సినిమా బడ్జెట్ సుమారు 6 నుండి 9 కోట్ల రూపాయల మధ్య జరిగింది. కానీ సాధించిన డిస్ట్రిబ్యూటర్ షేర్ మాత్రం దాదాపు 30 కోట్ల రూపాయలు. తెలుగు సినిమా చరిత్రలో 30 కోట్ల షేర్ మార్కును తాకిన మొట్టమొదటి సినిమా ఇదే కావడం విశేషం. అలాగే 105 కేంద్రాలలో 100 రోజులు ఆడిన ఘనత కూడా ఈ చిత్రానికే దక్కుతుంది. రిలీజ్ అయిన మొదటి వారంలోనే 100కి పైగా షోలు ప్రదర్శించి సరికొత్త రికార్డు సృష్టించింది. సమరసింహారెడ్డి తర్వాత మళ్లీ సింహ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా అని చాలామంది అనుమానపడ్డారు.
కానీ టైటిల్లో పవర్, బాలయ్య బాబు స్క్రీన్ ప్రెజెన్స్ తోడైతే ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. ఇక మణిశర్మ గారి సంగీతం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లక్స్ పాప, నిన్న కుట్టేసినాది వంటి పాటలు ఊర్లల్లో మార్మోగిపోయాయి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లింది. హీరో ఎలివేషన్ సీన్లలో వచ్చే మ్యూజిక్ ఇప్పటికీ ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్టో, దీని కథకు ఉన్న డిమాండ్ కూడా అంతే ఎక్కువ. ఈ చిత్రాన్ని తమిళంలో యాక్షన్ కింగ్ అర్జున్ హీరోగా ఎరుమలై పేరుతో రీమేక్ చేశారు. అక్కడ సిమ్రాన్ గారే మళ్లీ హీరోయిన్ గా నటించారు. కానీ బాలయ్య బాబు చేసిన ఆ పాత్రలోని రాజసాన్ని, ఆ గంభీరత్వాన్ని వేరే ఎవరూ మ్యాచ్ చేయలేరని తెలుగు ప్రేక్షకుల గట్టి నమ్మకం. కథలో 2 ప్రధాన గ్రామాలు ఉంటాయి. ఒకవైపు ఎప్పుడూ శాంతిని కోరుకునే రఘుపతి నాయుడుగా కైకాల సత్యనారాయణ గారు కనిపిస్తారు. మరోవైపు ఫ్యాక్షనిజం నరనరాల్లో జీర్ణించుకున్న క్రూరమైన విలన్లు ఉంటారు. చిన్నప్పుడే తన బాబాయ్ ప్రాణాలను కాపాడడం కోసం కత్తిపట్టిన నరసింహ నాయుడు, పెద్దయ్యాక పరిస్థితుల ప్రభావం వల్ల తన కుటుంబాన్ని, ఊరిని కాపాడుకోవడానికి మళ్లీ ఆయుధం పట్టాల్సి వస్తుంది. అయితే ఒకానొక దశలో తనవాళ్ల కోసం తన అసలు గుర్తింపును మార్చుకుని డాన్స్ మాస్టర్గా సామాన్య జీవితం గడపడం, ఆ తర్వాత ఊహించని విధంగా తన గతం బయటపడే సన్నివేశం. ఇలా కథనం ఎంతో ఆసక్తికరంగా సాగుతుంది. ఈ సినిమాలో బాలయ్య బాబు నటన అద్భుతమనే చెప్పాలి. ఫ్యాక్షన్ లీడర్గా ఆయన పలికించిన రౌద్రం, డాన్స్ మాస్టర్గా చూపించిన సున్నితత్వం, ఈ రెండింటి మధ్య వేరియేషన్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా కత్తితో కాదురా, కంటి చూపుతో చంపేస్తా అని ఆయన డైలాగ్ చెప్పినప్పుడు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ఈ సినిమాలోని నటనకు గాను బాలకృష్ణ గారికి ఉత్తమ నటుడిగా నంది అవార్డు లభించడం ఆయన ప్రతిభకు నిదర్శనం. హీరోయిన్, ఆమె ఫ్యామిలీ రౌడీల చేతిలో చిక్కుకున్నప్పుడు అంతవరకు ఎంతో శాంతంగా ఉన్న నరసింహ నాయుడు ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చే సన్నివేశం అది. రైలు కంపార్ట్మెంట్లో కత్తి పట్టుకుని ఆయన నడిచి వస్తుంటే ప్రేక్షకులు ఊపిరి బిగబట్టి చూశారు. ఆ ఒక్క రైలు సీన్ సినిమా రేంజ్ని మరియు కలెక్షన్లని పూర్తిగా మార్చేసింది. ఇది కేవలం నరుక్కునే యాక్షన్ సినిమా మాత్రమే కాదు, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల మధ్య ఎమోషన్ మరియు బాబాయ్ అబ్బాయ్ మధ్య ఉన్న డ్రామా ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా థియేటర్లకు రప్పించాయి. సిమ్రాన్, ప్రీతి జింగ్యానీ, ఆర్యా సేని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. సిమ్రాన్ గ్లామర్ మరియు నటన ఈ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. నరసింహ నాయుడు కేవలం ఒక సినిమా కాదు, అదొక ఎమోషన్. 2001వ సంవత్సరంలో విడుదలై ఫ్యాక్షన్ సినిమాలకు ఒక కొత్త రూపాన్ని ఇచ్చిన చిత్రం ఇది. అప్పటి రికార్డులు, ఆ మ్యూజిక్, బాలయ్య బాబు తొడగొట్టి మీసం తిప్పితే వచ్చే ఆ కిక్, ఇవన్నీ ఈ సినిమాను ఒక క్లాసిక్ గా మార్చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మీకు ఈ సినిమాలో బాగా నచ్చిన సీన్ లేదా డైలాగ్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఆసక్తికరమైన మూవీ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.